నేను అంటే ఇతర గ్రంథాల గురించి మాట్లాడకూడదని ఎతిక్ నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడట్లా. ఇక అవి మాట్లాడాల్సి వస్తే చాలా దారుణంగా ఉంటుంది. అంటే దారుణం అంటే నాకు అర్థం లేదు, నేను ఆ టాపిక్స్లోకి నేను వెళ్ళను కాబట్టి నేను మాట్లాడను అనుకుని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి నేను మాట్లాడదు. హేళన చేస్తున్నారా లేదంటే వాళ్ళ గ్రంథాలను హేళన చేస్తున్నారా? హేళన కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనుషుల తప్పులే ఉన్నాయి. ఇతర గ్రంథాల విషయానికి వస్తే హైందవుల మీద మాట్లాడి ఒకసారి ట్రైల్ అయిపోయారు. నాకు తెలిసి మీరు సిటీలో కూడా తిరగలేరు. అంటే నేను చెప్తున్నాను, తిరగలేము, తిరుగుతామంటే మరి రౌడీలు ఉంటారో నాకు తెలీదు. క్రిస్టియన్స్ లో రౌడీలు లేరు, మేము రౌడీలం కాదు, ఎవరిని భయపెట్టే వాళ్ళం మేము కాదు. మరి హైందవుల గురించి మాట్లాడితే చంపుతారో కొడతారో నాకు తెలీదు. క్రిస్టియన్స్ లో బెదిరించే వాళ్ళు రౌడీస్ గుండాలు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళు పాస్టర్లు కాదు, క్రైస్తవులు కూడా కాదంటే. మరి ఇదే అభినయ్ అనే వ్యక్తి ఒకవైపే చూసి ఇంకోవైపు మేము చూపిస్తాం నరికేస్తాం అన్నారు కదా. నరికేస్తాం వల్ల ఒకవైపు చూస్తారు, రెండో వైపు చూస్తారు అనడం నిజమే. నరికేస్తాం ఎందుకన్నానంటే ఇంతవరకు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు నుంచి ప్రశ్నిస్తారు. మీరేమో అట్లా అంటారు, ఇంకొక వ్యక్తి ఏమో రండ్రా కొడకల్లారా చూసుకుందాం చేసుకుందాం అని ఇంకొక వ్యక్తి అంటారు మీ కొలీగ్. ఇప్పుడు క్షమాపణ అడిగిన వ్యక్తిని మరలా పాత విషయాలని మనం ప్రస్తావించడం సబబు కాదు. క్రైస్తవంలో రౌడీలు లేరు అన్నారు కాబట్టి ఉదాహరణకు చెప్తున్నా, అంటే వాంటెడ్లీ కాదు. ఒకవేళ రౌడీలే కనుక ఉంటే వాళ్ళు క్రైస్తవులు కాదు అని నేను అంటాను. ఎందుకు అభినయ్ అన్న, ఇప్పుడు ఇన్నేళ్లుగా లేనిది హిందువుల్లో కావచ్చు, ముస్లింలో కావచ్చు, క్రైస్తవంలో ఇన్నేళ్లుగా లేనిది మత ఘర్షణలు ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఎందుకు ప్రేరేపిస్తున్నారు? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అసలు ఏంటి ఇంటెన్షన్? ఇప్పుడు మీరు మొన్న రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఇంటర్వ్యూ చేశారు. అతను చాలా వ్యాఖ్యలు చేశాడు. హైందవులే అతన్ని యాక్సెప్ట్ చేయట్లా, మతాల మధ్యలో ఘర్షణ రేపుతున్నావు నువ్వు, రెచ్చగొడుతున్నావు నువ్వు అని అతన్ని హైందవులు యాక్సెప్ట్ చేయట్లేదు. అతను హైందవులు వచ్చి మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా? చూస్తున్నాం కదా, మీకేమైనా కంప్లైంట్ ఇచ్చిరా అంట. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హైందవులు అతన్ని తిడుతూ మాట్లాడటం చూస్తున్నాం కదా. మిమ్మల్ని కూడా క్రిస్టియన్స్ లో తిడుతూ మాట్లాడారు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, చాలా మంది కొంతమంది పాస్టర్లు క్రైస్తవులు మమ్మల్ని తిడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తిట్టడం అనేది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇతను ఏమంటే మతాల మధ్యలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు నువ్వు, ఎందుకు ఇతర గ్రంథాల గురించి? మనిషి భక్తుడనేవాడు, ఏ దేవుడి భక్తుడైనా మినిమం కామన్ సెన్స్ ఎథిక్ ఏంటంటే ఇతర మతాన్ని, ఇతర విశ్వాసాన్ని, ఇతర గ్రంథాన్ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదనేటువంటి కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా, నాకైనా ఇంకొకరికైనా. నేను ఇప్పుడు ఎందుకు వేరే గ్రంథాలు, పరమతాల గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడలేదంటే అది నా మినిమం కామన్ సెన్స్. అది అదొక రకమైన భయం. మీకు భయం కాదు, అయ్యో మాట్లాడాలంటే 100 మాట్లాడుతాను నేను, కానీ భయం కాదు. ఇప్పుడు భయం అంటే ఇప్పుడు నా గ్రంథం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, మేమేమన్నా ఆయన అటాక్ చేసామా, కొట్టామా, తిట్టామా? కౌంటర్ ఇస్తాం తప్ప. ఎందుకంటే మా మౌనం వెనకాల చేతగానితనం కాదు, మా మౌనం వెనకాల క్రీస్తు ప్రేమ తత్వం ఉంది కాబట్టి మేము భరిస్తాం, సహించడం మాకు నేర్చుకున్నాం. మేము ఎన్ని రోజులు ఈ యేసుక్రీస్తు పేరు చెప్పి, బైబిల్ పేరు చెప్పి వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటారు? మీరు ఏదో రాజకీయ పార్టీ పెడతామని ఆ మధ్యలో డిస్కషన్ వచ్చింది, ఫోన్ కాల్లో కూడా ఇంచుమించు అదే టాపిక్. అవును. మీకు పాస్టర్లకు రాజకీయ పార్టీలకు ఏం సంబంధం అండి? అసలు ఎందుకు ఉండద్దు? అవసరం ఏమి? ఎందుకు ఉండాలంట? మీరు ఎవరిని ఉద్ధరిస్తారంటున్నా, ఏం చేస్తారంట? దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ చెప్తా. గతంలో మన అమ్మమ్మల వాళ్ళకు పూర్వం సతీ సహగమనం అనేది ఉండేది. భర్త చచ్చిపోతే భార్య ఎంత యవనంగా ఉన్నా సరే చితి మీద కాల్చేయాలి. ఇది ఎందుకు తీసేశారు? ఇప్పుడు ఎందుకు లేదు అది ఆచారం? ఆ యొక్క ట్రెడిషన్ ఇప్పుడు ఎందుకు లేదు? ఎవరు తీసేశారు? ఎవరు పోరాడారు తెలుసా? ఒక సువార్థికుడు విలియం కేరీ అన్నటువంటి, ఈ రోజు మాలాంటి మేము ఎలాగైతే పాస్టర్స్ కన్నామో ఆ రోజు చలామణి ఆయన ఎక్కడి నుంచో దేశాన్ని విడిచి ఇండియాకు వచ్చి ఆయన సువార్త, ఆయన ప్రార్థన, ఆయన దేవుణ్ణి ఆయన చూసుకోకుండా సతీ సహగమనం అది అన్యాయం అనిపించింది, దాని మీద ఆయన పోరాటం చేసి అది తీయించేశాడు. ఇప్పుడు మేము చేస్తుంది అదే. పోరాటాలు చేసిన రాజకీయ పార్టీలు పెట్టలేదు మీలే. అరే బోల్డ్ మంది మిషనరీస్, బోల్డ్ మంది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి శాసనసభ్యురాలుగా ఒక ఆవిడ దాదాపు 16 సంవత్సరాలు శాసనసభ్యురాలుగా ఉంది, ఒక మిషనరీ. అభినయ్ గారి మీద చేసింది స్ట్రింగ్ ఆపరేషన్ అయినా కూడా ఒక 100 కోట్లతో మేము ఒక పార్టీని పెట్టాలనుకుంటున్నాం, మీరు ఇనిషియేట్ చేయండి, ఆర్గనైజ్ చేయండి అనగానే తను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు అని చెప్పి అత్యాశతో లొట్లేసుకొని పోయిండు, ఇరుక్కుపోయిండు అని చెప్పి. వ్యక్తిగతమైన స్వార్థం కాదది. నా క్రిస్టియన్ కమ్యూనిటీకి, ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ క్రైస్తవ కంఠం అసెంబ్లీలో మోగాలి. క్రైస్తవుడికి కష్టం వస్తే, ముస్లింలకి కష్టం వస్తే వాయిస్ ఓవైసీ అసదుద్ది వినపడుతుంది. ఎందుకు క్రైస్తవులకు కూడా అలాంటి ఒక కంఠం ఉండకూడదు? క్రైస్తవుని కూడా అసెంబ్లీకి పంపించాలి అన్నటువంటి పోరాటం మాది. మరి దానికి మా దగ్గర నిధులు లేవు. కేపాల్ లాంటి పెద్ద వ్యక్తులు పార్టీలు పెట్టారు కదా, ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? అంటే కొన్ని చిన్న లోటుపాట్లు ఉంటాయి. కేపాల్ గారు పార్టీ పెట్టారు, ఆయన మంచి ఇంటలెక్చువల్, కాకపోతే ఆయన కమిటీస్ ఫామ్ చేయలేకపోతున్నారు. ఆయన మంచి లీడర్స్ ని, అంటే మంచి వాయిస్ ఇవ్వగలిగిన వాళ్ళని ఆయన పక్కన పెట్టుకోలేకపోతున్నారు. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఒంటరిగా ఎవరు గెలవలేరు. నేనైనా కేపాల్ గారు. భవిష్యత్తులో పార్టీ పెట్టే ఆలోచన ఉందా?
పార్టీ పెట్టే ఆలోచన ఉంది, ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా ఉంది, తప్పకుండా ఉంది. అసెంబ్లీకి మీరు వెళ్తారా, క్రైస్తవులు వెళ్ళాలా? నేను వెళ్ళాలి, క్రైస్తవులు కూడా వెళ్ళాలి. ఈ చేంజ్ రావాలి. మీరు వెళ్తే వాళ్ళు వెళ్ళినట్టేనా అంటున్నా? కాదు, నాతో పాటుగా నేను చాలా మందిని మోటివేట్ చేసి కనీసం అంటే 25 కాన్స్టిట్యుయెన్సీస్లో కంటెస్ట్ చేయించే విధంగా నేను మోటివేట్ చేసే ప్రయత్నం మాకు. సరే, మీకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశమే ఉంటే క్రైస్తవులు ఎంతమంది మీతో వస్తారనుకుంటున్నారు, లేదా పాస్టర్లు, క్రైస్తవ సమాజం ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని? 100లో ఒక 40% యాక్సెప్ట్ చేస్తారు, మిగిలిన 60% కూడా మేము మోటివేట్ చేసే ఆలోచన మాకుంది. ఎందుకు మరి ఉన్న పలంగా ఈ రాజకీయ పార్టీల మీద ఎందుకు దృష్టి మళ్లించింది మీకు అంటున్నా? ప్రవీణ్ పగడాల గారి విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి ఏ ప్రభుత్వం మాతో నిలబడలేదు, ఏ పార్టీ మాకు న్యాయం చేయలేదు. అధికారికంగా ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నాడు, చనిపోయింది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చేసి అయిపోయింది, మర్చిపోయినాం, అంత అయిపోయింది. ప్రవీణ్ పగడాలు గారిని బేస్ చేసుకొని మేము పార్టీ పెడతాం, మాకు అన్యాయం జరిగింది అని అంటే మళ్ళీ అంటే మీరు ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళు కాదు కదా చెప్పింది నమ్మేయటానికి. మాకు కూడా ఒక సెన్స్ అనేది ఉంటుంది. ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయండి? రాజ్యాంగబద్ధంగానే కదా, పోలీస్ వ్యవస్థ అయినా లా వ్యవస్థ అయినా. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా? ఎప్పుడు కల్పితాలు కట్టుకథలు చెప్పలేదా? చెప్పారు కదా, కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా. పగడాలనే వ్యక్తి మంద అవుతాడని మీరే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పోలీసు ఇవ్వడం, ఒకవేళ తాగితే కూడా ఆ రోజు ఆ స్థితిలో ఆ రీతిగా ఎవడు భూమి మీద ఎంతటి పచ్చి తాగుబోతు కూడా అలా తాగి ట్రావెల్ చేయడు. నేను అదే చెప్తున్నా. ఒకవేళ ఆయన తాగాలనుకుంటే అమెరికాకి వెళ్ళి తాగుతాడు, నోటెల్లో కూర్చొని తాగుతాడు, విజయవాడలో ఇన్నోటెల్లో కూర్చొని తాగుతాడు, రోడ్డు మీద తాగుతూ కింద పడుతూ లేస్తూ తాగటం ఏంటి? ఎవడు తాగడట్లా. అందుకు నేను ఆయన కాదంటాను. నేను అక్కడ ఇప్పుడు ఎవరో తెలియని అనామకులు కొంతమంది పాస్టర్లు తాగి చచ్చిపోవడని అభినయ్ కూడా ఒప్పుకుంటున్నాడని చెప్తున్నారు. కావాలని నింద వేయటం నా మీద నేను ఒప్పుకోలేదు. నా స్టాండ్ ఇప్పటికే అదే. కదా మీరు ఏమని? అవును, ఆయన తాగుతాడు నాకు తెలుసు అని చెప్పి. నాకు తెలుసు అంటే నేను ఎవరండి అసలు ఆయనతో నేను వ్యక్తిగత పరిచయం, ఆయన సన్నిహితులు కొందరు నాతో చెప్పటాన్ని బట్టి నాకు తెలుసు అన్న. ఈ స్టింగ్ ఆపరేషన్ లో వాడు దాదాపుగా అప్పుడు నాకు ఒక 50 మంది చెప్పారు ఆయన తాగుతారని. తాగరు అని 50 మంది చెప్పారు. వీళ్ళందరూ ఆయనకు దగ్గరగా చూసిన వాళ్ళు, ఆయన తిరిగిన వాళ్ళు. ఇప్పుడు నేను ఆయనని తాగుతాడని కన్ఫర్మ్ చేయడానికి. పాస్టర్ అనే వ్యక్తి సామాన్యంగా మందు తాగుతారా? అది సాధ్యమయ్యే పనేనా? తాగుతారా లేదా నేను చెప్పను, తాగకూడదని నేను చెప్తా. పాస్టర్లు మందు తాగుతారా? తాగకూడదు. మందు తాగుతారా? తాగకూడదు. మందు తాగుతారా? నాకు తెలీదు. పని చేయండి కెమెరామెన్ గారు, లోకల్ ఏమన్నా వైన్ షాప్లు ఉంటే ఒక 1/2 బాటిల్ తీసుకురండి. మీరేమన్నా నేను టెస్ట్ చేస్తా. నాకు టీ కాఫీ అలవాట్లేదు. ఒక పెగ్ కల్పిస్తా. జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నా. పగల వరకే, మళ్ళీ సాయంత్రం అయితే ఎవరి పని వాళ్ళకి. అదే కదా. 2017లోనే అన్ని డ్రగ్స్ ని వదిలేశాను నేను. అన్న మీరు అన్ని పాస్టర్ల రివ్యూ ఒకసారి చూసుకోండి. వాళ్ళందరూ ఒక రివ్యూ ఇస్తున్నారు. వాళ్ళే అంటున్నారు చాలా మంది పాస్టర్, నేను పెద్ద లంగని, నేను పెద్ద దొంగని, నేను డ్రగ్స్ తీసుకుంటుండే, హుక్కా తీసుకుంటుండే, అమ్మాయిలు విపరీతంగా అమ్మాయిల్ని వేధిస్తుండే, పోలీస్ స్టేషన్లో వాంటెడ్ లిస్ట్లో నా పేరు ఉంది అని. కానీ ఇప్పుడు అలా ఏం లేదని అంటారు. ఏందన్నట్టు? దేవుడికి ఇలాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఎవరి కోసం నేను చెప్పను. నేను బహిరంగ వేదిక మీద 1000 మంది జనం ముందు నిలబడినప్పుడు మైక్ పట్టుకొని నేనేమంటానంటే, ఒకప్పుడు తాగుబోతుని, తిరుగుబోతుని, అవి చెప్తాను. నేను చెప్పినప్పుడు ఎదుటోడు ఏం చేస్తాడంటే, అక్కడ ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి అలవాట్లు కలిగిన వాళ్ళు ఎవరంటే, ఓహో అలాంటి వాడే మంచిగా మారాడరా, మనం కూడా మారుదాం, మనం కూడా మానుకుందాం అని వాళ్ళు ఒక ఆలోచనలోకి వస్తారు. అదే నాకు ఏ అలవాట్లు లేవు, నేను పుట్టినప్పటి నుంచే మహాత్ముడిలాగా ఏ తప్పు చేయకుండా బతికానంటే, వాడు తాగేవాడు ఏమంటారు తెలుసా? తాగడంలో ఉన్న మజా నీకేం తెలుసుదా? సిగరెట్ కాల్ చూడు, ఒకసారి అమ్మాయితో పోయి చూడు, ఒకసారి మందు కొట్టి చూడు అంటాడు వాడు. ఇప్పుడు ఈ అనుభవాల నుంచి మాట్లాడినప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా ఉత్తల వ్యక్తిలో చేంజ్ వస్తుంది. అంటే జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి నేను తాగుతా, నేను తిరుగుతా అని చెప్తారు మీరు, తప్ప వాంటెడ్లీ కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నేను అందుకే మీకు స్టేట్మెంట్ ఇచ్చా. అన్ని రంగాల్లో, అన్ని మతాల్లో దొంగలు ఉన్నారు కొందరు. ఇప్పుడు నిజమైన సాక్ష్యం లేని వాళ్ళు కొంతమంది అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. దానివల్ల హాని జరగటంలో ప్రజలకి. ఇప్పుడు నేను తాగానని చెప్పా గతంలో, నేను అలా చెప్పడం వల్ల తాగుబోతుడు మారుతాడు తప్ప దానివల్ల ఎవరికి హాని లేదు కదా. ఆయన మారాలనే మీ ఇంటెన్షన్, తాగుబోతుడు కాదు అక్కడ మారాల్సింది. ఎవరైతే హైందవ సమాజంలో ఉన్నారో లేదంటే క్రిస్టియానిటీలో ఉన్నారో వీళ్ళు మారాలనే ఇంటెన్షన్ తోటి మీరు అబద్ధాలు చెప్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నా. లేదు, మా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బ్రతుకు మార్చుకోవాలి.